హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్వినీస్ వరల్డ్. సో పార్ట్ 2 అయితే మీ ముందుకు వచ్చేసింది. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అండి, అరౌండ్ 5:30 అవుతుంది. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. మా సరౌండింగ్స్ అయితే ఇలా మొత్తం ఖాళీ జాగాతో ఉంటుంది, పొలాలతో. సో మంచిగా అనిపిస్తుంది అనమాట. ఊర్లలో అంటేనే మనకి స్పేస్ ఉంటుంది, ఖాళీగా చెట్ల వాతావరణం కోసమే స్పెసిఫిక్గా మనం పోయేది. అండ్ ఎస్, మేమైతే పొలంలో చేస్తున్నాం ఈ ఫెస్టివల్. ఇంకా మార్నింగ్ అయితే డప్పులతో స్టార్ట్ చేశారు. డప్పులతో స్టార్ట్ చేసుకుంటూ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ, ఏవైతే వంట సామాన్లు, టెంట్ సామాన్లు అన్నీ ఇలా తీసుకెళ్తారనమాట డప్పులు కొట్టుకుంటూ. ఇంకా అందరు ఎవరు హడావిడిలో వాళ్ళు ఉన్నారండి. ఇంకా మేము పిల్లలు ఉన్నారు కాబట్టి మేమైతే లేట్గా వెళ్ళాం. సో ట్రాక్టర్ అయితే వచ్చేసింది, సామాన్లు అయితే ట్రాక్టర్లో అన్నీ నింపేశారు, టెంట్ సామాన్లన్నీ. అండ్ ఇంకా వీళ్ళు మా పిల్లలు అయితే డబ్బు సొంతనే లేసారు. నేను, మా చెల్లి అండ్ మా ఇద్దరు పిల్లలు ఇక్కడ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారనమాట. ఎందుకంటే పిల్లలు తీసుకొని ఆ ఎండలో మేము వెళ్ళలేం కాబట్టి నేను అక్కడ పూజ చేసేదైతే కొంచెం షూట్ చేయలేకపోయినా. ఇంటి దగ్గర ఎలా అయితే జరుగుతుందో అవైతే నేను షూట్ చేశాను. సో ఇలా వాటర్ కూడా మనం ఇక్కడికి వెళ్ళి ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ మన ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకొని అక్కడ వంట వండి అక్కడే తినేసి వస్తారు. ఇంటి దాకా కూడా తీసుకురారనమాట. సో మన బంజారా కందూరి ఫెస్టివల్ అయితే ఇలా ఉంటుంది. ఇంటి దగ్గర ఏది తీసుకురాదు, ప్రతిదీ అక్కడ పొలంలోనే వండి పొలంలోనే తినేసి అన్నీ క్లీన్ చేసి తీసుకొస్తారు. సో ప్రతిదీ ఇలా తీసుకొని వెళ్తారనమాట. అండ్ ఇంకా మా చిట్టి పాప అయితే బాగా ఏడుస్తుంది. ఇంకా దాన్ని ఓదార్చడంలోనే ఉన్నాను. అండ్ ఉయ్యాల లేదు కాబట్టి ఇలా ఎత్తుకొని ఊపుతున్నాను. మోస్ట్ ప్రాబ్లీ బయటికి వెళ్తే మాత్రం చాలా సతాయిస్తుంది, కానీ ఇక్కడ సతాయించలేదు. ఆ సౌండ్కి మాత్రం కొంచెం ఏడ్చిందనమాట. ఇంకా అక్కడ మా చెల్లెలు వాళ్ళు, అక్కని పని అయిపోయింది, ఇద్దరు పిల్లలతోనే సగం లైఫ్ అయిపోయింది అనుకుంటున్నారు. ఇక మేము వాళ్ళందరైతే వెళ్ళిపోయారు. నేను, చిన్న పాప, శిఖర అండ్ మా చెల్లెలు మాత్రమే ఇక్కడ ఉన్నాము. ఎందుకంటే ఆ ఎండలలో పిల్లల్ని తీసుకొని ఆ ఎండలో ఉండడం కష్టం అవుతుంది. సో ఇక అందుకని చెప్పేసి ఇక్కడే స్నానం చేయించేసి ఈయనే ఉన్నాము. సో తినడానికి మాత్రం వెళ్ళినాం. మేము అక్కడ మొక్కేసి తినేసి వచ్చేసామన్నమాట పిల్లలు పడుకున్నాక. ఇంకా వీళ్ళైతే మా చిట్టి తల్లితో అయితే ఆడుకుంటున్నారు. సో వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం హెల్ప్ఫుల్ అయిందనమాట. ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ పొలంకి వెళ్ళిపోయారు కాబట్టి కొంచెం ఆడిపించడానికైనా మేమేటైనా వెళ్ళడానికైనా ఇబ్బంది అయ్యేది. సో చెల్లెలు ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసుకున్నారు. సో మేమైతే అందరం అనుకునే వెళ్ళామన్నమాట వద్దామని. సో చాలా రోజుల తర్వాత కలిసినాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము రాఖీకి కూడా కలవలేదు. సో చాలా మిస్ అవుతున్నాం అన్నాం. 1 డే ఉన్నాం కానీ చాలా ఫన్ ఉండేది. మేమందరం ఒక దగ్గర కలిసినామంటే ఇంకా అక్కడ భూకంపం వచ్చినంత ఇదైపోతుంది. అండ్ ఫైనల్ ఇంకా చిట్టి తల్లి వాళ్ళిద్దరు పడుకోగానే నేను, మా చెల్లి కూడా చిన్న పాప ఉంది, అరౌండ్ 2.5 months. ఇక మేమిద్దరం బండి మీద వెళ్ళి పొలం దగ్గర వెళ్ళి తినేసి వచ్చామన్నమాట. ఎందుకంటే ఇంటికాడ తీసుకురావద్దు, ఇంటికాడ తినొద్దు అన్నారు కాబట్టి ఇలా పొలంలో ఇలా వండి ఇలా తినేసి వస్తారనమాట. సో వచ్చే చుట్టాలందరూ కూడా పొలంలోనే ఉంటారు. అండ్ ఇది వచ్చేసి స్వీట్ అండి, మనం జొన్న రొట్టెతోనూ దేనితోనూ చేస్తారు. పూజ చేసేటప్పుడు అది ఖచ్చితంగా వండుతారు. వండి ఇంట్లో వాళ్ళకి మాత్రమే పెడతారనమాట. ఇలా మటన్ అండ్ రైస్ అయితే చాలా టేస్టీగా ఉండే. ఎందుకంటే ఇంకా పొలంలో తినడం అంటే అది ఇంకా బాగుండే. అండ్ మెయిన్లీ ఏంటంటే ఫుల్ ఎండగా ఉండే అండి. అసలు ఎంత ఎండ అంటే చెప్పొద్దిగా. ఆ ఎండలో ఇంకా పిల్లల్ని తీసుకొని రావడం అంటే ఇంకా చాలా ఇబ్బంది అయ్యేది. ఇంకా పిల్లల్ని తీసుకొని రాలేదు, మేమే వచ్చాము. సో ఇలా పొలంలోనే చేస్తారండి, పొలంలో చేసి అక్కడే తినేసి వస్తారు. అండ్ ఇది వచ్చేసి ఇంటికి రాగానే ఇక మేము రీల్స్ చేద్దాం అనుకున్నాము. వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు రీల్స్ చేయడం, మా చెల్లె వాళ్ళు. ఇక కొంచెం ముచ్చట్లు పెట్టుకుంటూ రీల్స్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేసరికి ఆ టైం అయిపోయింది. సో మీరు కూడా మీ కజిన్ సిస్టర్స్ ఎవరైనా వస్తే మీరు కూడా అలానే చేస్తారు కదా. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం కలిసినాం కాబట్టి అట్లనే ఉంటుంది. ఇంకా ఈవినింగ్ టైంలో కూడా అందరూ వచ్చారనమాట. ఇంకా పూజ అయిపోయింది, అక్కడ తినేసి అన్నీ కడిగేసిన తర్వాత అందరు రిలాక్స్ అయ్యి వచ్చి కూర్చున్నారు.
ఇంకా మేము కూడా రెడీ అవుతున్నాం, ఎందుకంటే ఇంటికి వెళ్దామని చెప్పేసి నైటే వెళ్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఎండలో వెళ్ళలేం కాబట్టి ఇంకా నైటే వెళ్దామని అయితే వెళ్తున్నాము. అక్కడ వచ్చేసి ఇంకా మా చెల్లి అయితే నా పొట్ట మీదే జోకులు వేస్తుంది, ఎందుకంటే డెలివరీ 2 months అయింది కాబట్టి ఇంకా పొట్ట అలానే కనిపిస్తుంది. ఇంకా ఇది వచ్చేసి సొలై బోటి అండి, మస్తు ఉంటుంది. ఓన్లీ మనం ఉప్పు సాల్ట్ వేసి వండుతారు. మేమైతే 2-3 సార్లు ఆగి చేసినాం. ఇంకా శిఖర పాప కోసం అయితే ఇట్లా చేతిలో పెట్టి తినిపిస్తున్నాను. అండ్ నైట్ అయింది, నైట్ టైంలో కూడా ఇంకా తలకాయ కూర వండుతున్నారు, ఎందుకంటే ఇక చాలామంది ఉన్నాం కాబట్టి మేము కూడా చాలా రోజుల తర్వాత వచ్చామని చెప్పేసి మా ఇద్దరు పిన్నిలు అయితే కష్టపడుతున్నారు వంట దగ్గర. ఇక అయిపోగానే ఇక తొందరగా తినేసి ఇక మేమైతే స్టార్ట్ అయ్యాము. ఊర్లో ఇలా నైట్ పూట చెట్టు కింద ఫ్యామిలీ అంతా కూర్చొని తింటుంటే ఆ కిక్కే వేరుంటుంది. ఇలాంటిది మనకి మళ్ళీ మళ్ళీ రాదు. ఊర్లలో కళ్ళు కానీ అన్నీ చాలా బాగుంటాయి. సో మా నాన్నమ్మ మా బాబాయ్లు అందరూ ఇలా చెట్టు కింద కూర్చొని వాళ్ళు చిల్ అవుతున్నారు, ఇంకా మేము కూడా తింటున్నాం అనమాట. తినేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాము. మా ఇంటి ఆపోజిటే ఇలా గుడి ఉంటుంది. సో వెదర్ చూసారు కదండి ఎంత బాగుందో నైట్ టైంలో. అండ్ ఇంకా వెళ్ళేటప్పుడు నేనైతే కొన్ని మామిడికాయలు అయితే తీసుకెళ్ళాను, తీయటి మామిడికాయలు. సో మా పిన్ని వాళ్ళు అయితే ఇక పట్టి పెట్టారనమాట, తెంపి పెట్టారు. మా ఇంటి ముందే మామిడికాయ చెట్టు ఉంటుంది. సో ఇక మేము అందరం వస్తున్నాం, పిల్లలందరూ వస్తున్నారు తింటారని చెప్పేసి ఇంకా నేనైతే కొన్ని కచ్చివి అయితే తీసుకెళ్ళాను, ఎందుకంటే అవి ఎట్లా పండుతాయని చెప్పేసి కొన్ని అయితే ఇంటికి తీసుకెళ్ళాను. ఇక తీసుకెళ్ళేసి ఇక మేమైతే స్టార్ట్ అయిపోయాం. నైట్ జర్నీ అనేది చాలా మంచిది కాదు, బట్ ఆల్సో మేము పాప ఉంది కాబట్టి కొంచెం చల్లగా ఉంటుంది, వెళ్ళాలని చెప్పేసి వెళ్ళినాం. ఇక వీళ్ళకి అందరికీ నిద్ర వస్తుందంటే ఒక దగ్గర ఆపి టీ కూడా తాగిరు, ఎందుకంటే టీ తాగితే నిద్ర రాదని చెప్పేసి. ఇంకా నాకు కూడా జర్నీ అంటే ఫుల్ తలనొప్పి వచ్చింది. ఇంకా నేను కూడా టీ తాగేసి కొద్దిసేపు కార్లో పడుకున్నాను. సో ఇలా మా డే అయితే ఆ రోజు ఎండ్ అయింది. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.